నమస్కారం వీడియోస్టల్ న్యూస్ కి స్వాగతం నేను మీ తరుణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడిన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పొట్టి శ్రీరాముల స్మృతి వనంకు శంకుస్థాపన అనకాపల్లిలో గ్రామ సింహాల స్వైన విహారం రోజు రోజుకు పెరుగుతున్న కుక్క కాటుకు బలవుతున్న బాధితుల సంఖ్య నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన జేఏసీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు వైభవంగా జరిగిన గణనాథుని కళ్యాణ మహోత్సవం గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు వారికి దారి చూపిన వ్యక్తి పొట్టి శ్రీరాములని పొట్టి శ్రీరాముల స్మృతివనం ఏర్పాటుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరావతిలోని తుళ్లూరు పెదపెరిమి మధ్య ప్రభుత్వం కేటాయించిన 6.8 ఎకరాల విస్తీర్ణంలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్యం విగ్రహంతో పాటు ఆడిటోరియం స్మృతివనం నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. పొట్టి శ్రీరాములపై రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తే పొట్టి శ్రీరాములు తెలుగు జాతికి గుర్తింపు సాధించిన వ్యక్తి అన్నారు. గాంధీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములని ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారన్నారు. కొన్ని దీపాలు వెలుగునిస్తాయన్నారు. కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణత్యాగం చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, మంత్రులు పి నారాయణ, టీజీ భరత్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి. గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అంటారు. కొన్ని దీపాలు వెలుతురిస్తాయి, కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి. ప్రాణత్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు ఆయన 58 అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినాక వచ్చాం. విగ్రహంతో పాటు ఆడిటోరియం, మెమోరియల్, మ్యూజియం, మినీ థియేటర్ 6.8 ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేసాం. రాకేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు, కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని. అది కుదరదు రాకేష్, కావాలంటే ఇంకొక 6-8 నెలలు ఎక్కువ టైం తీసుకోండి, కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభాముఖంగా ఆయన కోరుతున్నాం. ఈ నెల 5న నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించినట్లు విశాఖ జిల్లా సిరప్ కమిటీ నాయకులు తెలిపారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శి మునీర్ బాబా ఎస్కే జిలానీ మాట్లాడుతూ శాంతి ర్యాలీ వివరాలను తెలిపారు. ప్రవక్త మహమ్మద్ సల్లే లూహా అల్లే వసలం జన్మదినం సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విశ్వంలో నివసించే ప్రతి ఒక్కరూ శాంతితో మెలగాలని ప్రవక్త బోధించాలని తెలిపారు. 5వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు పాత జైల్ రోడ్లోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజ్ నుండి శాంతి ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ర్యాలీ డాబా గార్డెన్స్, పూర్ణ మార్కెట్ మీదుగా ఓలియా దర్గాకు చేరుకుంటుందన్నారు. దీంతో శాంతి ర్యాలీ ముగిస్తుందని అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగం, భక్తులందరికీ భోజన సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు ఆసిఫ్, మహమ్మద్ షబీర్, బర్కత్ అలీ, ఎస్కే మొహమ్మద్ వల్లీ తదితరులు పాల్గొన్నారు.
1500 అంటే 1500 సంవత్సరాల జన్మదినోత్సవం ఇది. ఈ జన్మదినోత్సవం ఏంటంటే వేడుకలు చాలా ఉన్నత స్థాయిలో చేసుకొని చాలా గ్రాండ్గా, అంటే మానవాళి గురించి ఆయన పాటుపడ్డారు. అలాంటి ఆయన గురించి మనం ఇలాగా ఈ ఫంక్షన్ చేయకుండా ఉండడం చాలా అద్భుతం అన్నమాట. మొహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకే ఎలాగ మనిషి అంటే ఆయన 1500 సంవత్సరం అయింది. ఆయన పక్క ఇంట్లో ఎవరో ఆకలితో ఉంటే రాత్రి వాళ్ళు భోజనం చేయకుండా ఉండకూడదు చెప్పేసి ఆయన ముందుకు తెలియజేశారు. హిందూ, ముస్లిం, సిక్, ఇసై ఏ కులాల వాళ్ళు ఉన్నారో ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా రాత్రి భోజనం చేసి పడుకోవాలా, అలాంటి ముందుకు ప్రచారం చేసేసి తీసుకెళ్లే మనిషి ఆయన. ముందు మా పవర్త గారు పుట్టినరోజుగా చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఘనంగా మేము చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కరు ఇవాళ సుమారు మాకు వైజాగ్ లేని యువతల అనకాపల్లి జిల్లా లేని సుమారు 150 మసీదులు ఉన్నాయండి మాకు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆకాంక్షించారు. 29వ వార్డులోని యాంటనీ నగర్లో వేంచేసిన శ్రీ పార్వతీ శిరిడి సాయి సహిత శ్రీ వరచింతామణి గణపతి ఆలయంలో గణనాథుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గణనాథుని కళ్యాణ మహోత్సవంలో భక్తులు, పరువులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే గణనాథుని పూజించే వారందరికీ శుభాలే కలుగుతాయన్నారు. ఆ దేవుని అనుగ్రహంతో కూటమి ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. ఆలయ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ఆలయంలో గణనాథుని కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు 29వ వార్డు ఆందోళన నగర్లో వరసిద్ధి వినాయకుని వరచింతామణి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు అవుతూ ఉన్నాయి. ఇక్కడ కళ్యాణం అవుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మా సోదరిమణులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీస్సులు ఈ విశాఖపట్నానికి ఉండాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పాటు విశాఖపట్నం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈ స్వామివారి కళ్యాణంలో కూర్చున్న వాళ్ళు కళ్యాణం, అవలైన వాళ్ళ కళ్యాణం, పిల్లలు పుట్టలేని పిల్లలు జరుగుతున్నాయి. బెల్లం గరికి ఇచ్చి పెట్టుకుంటే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయం సంయుక్త స్నాతకోత్సవం నగరంలో నిర్వహించనున్నట్లు దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి సూర్యప్రకాశ్ రావు తెలిపారు. డాబా గార్డెన్స్లోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీచ్ రోడ్లోని నోటల హోటల్లో స్నాతకోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 5న జరిగే స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నరసింహ, జస్టిస్ జికే మహేశ్వరి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజరవుతున్నారని తెలిపారు. స్నాతకోత్సవం నిర్వహణ అనంతరం యూనివర్సిటీ ఆవరణలో పలువురు ప్రముఖుల విగ్రహాలు ఆవిష్కరణ జరుగుతోందని ఉపకులపతి సూర్యప్రకాశ్ రావు చెప్పారు. అకాడమిక్ బ్లాక్ 2, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇతర భవనాలు అతిథులు ప్రారంభిస్తారని తెలియజేశారు. విశాఖపట్నంలో ఉన్న విలేకరులందరికీ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం తరఫున స్వాగతం పలుకుతున్నాను. ఈ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులకు 8, 9, 10, 11, 12 స్నాతకోత్సవాలని విశాఖపట్నం హోటల్ నవోటల్లో సెప్టెంబర్ 5 తారీఖున 11 గంటలకి స్నాతకోత్సవం నిర్వహించబడుతుంది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వర్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు. పెందుర్తి నియోజకవర్గం 93, 94, 97 వార్డులో 14 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో సీసీ రోడ్లు, కాలువలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ పీలా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
ఒక్క పెందుర్తిలో సుమారుగా 100 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలు గ్రహించాలన్నారు. జీవీఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశామని మేయర్ పిలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో అభివృద్ధి, ప్రజా సంక్షేమం రాష్ట్రంలో అద్భుతంగా జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 93వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా, 94వ వార్డు కార్పొరేటర్ బల్లా శ్రీను, 97వ వార్డు కార్పొరేటర్ సానాపతి వసంత శంకర్రావు, ప్రజలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. గమనించి ఓటేసి ఈవేళ పదవులకి న్యాయం చేయాలని, ఆ న్యాయం కూడా ప్రజా తీర్పుకి అనుకూలంగా చేయాలని, అలాగే మా విశాఖపట్నంలో సిటీలో అన్ని వార్డులు కూడా ఎప్పుడు 4 సంవత్సరాలు అభివృద్ధి లేకుండా ఉన్నదని ప్రజలంటూ మేము చేస్తున్నామని చెప్పుకునే ధైర్యంతో ఈవేళ ప్రజల దగ్గరికి వెళ్తున్నామంటే మాకున్న చిత్తశుద్ధి. కార్పొరేటర్ కానీ, మేయర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరి వంతు కృషాలు చేసి దగ్గర 100 కోట్ల పైనే 93 నుంచి 98 వార్డుల వరకు డబ్బులు తెచ్చాం. మరి 8,35,00,000 ఒకేసారి శంకుస్థాపన చేసుకోవటం చాలా అరుదైన కార్యక్రమం. మరి ఇదే కాకుండా ఉదయం నుంచి కూడా 93, 94 వార్డులో కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఈ 3 వార్డుల్లో కలిపి 14 కోట్లు ఈ రోజున మేము కార్యక్రమాలు చేపట్టాం. నిజంగా ప్రజలందరికీ కూడా, మహిళలందరికీ కూడా ఎంతో అయినటువంటిది. అలాగే నగర మేయర్గా పిలా శ్రీనివాసరావు గారు, గౌరవనీయులు పిలా శ్రీనివాసరావు గారు కూడా అభివృద్ధి ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్ళడం, వర్కులన్నింటి మీద పర్సూ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవనీయులు పెందుర్తి శాసనసభ్యులు ఆయన ఈ వార్డులన్నింటిలోని కూడా పర్యవేక్షిస్తూ ఆయన ఎలక్షన్ టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా మాట తిప్పకుండా, మడం తిప్పకుండా ఆయన ఈరోజు అనుకున్నవి ఒక్క సంవత్సరం కాలంలోనే అందరికీ కూడా ఆయన ఈ రోడ్లు, కాలువలు కూడా అభివృద్ధి చేయడం ప్రజలందరూ చాలా హర్షంగా, ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చాలా చేయవలసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో విశేష భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు భక్తి పరవశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల కార్యక్రమాలలో భాగంగా ఆవాహనం, పవిత్ర ప్రతిష్ఠ, వేద మంత్రోచ్చారణల నడుమ నాదస్వర ఘోషాల మధ్య ఘనంగా నిర్వహించబడింది. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వైదిక సిబ్బంది, వేద పండితులు సమిష్టిగా ఈ యాగ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు వేద ఘోషాలతో, భక్తుల నినాదాలతో మారుమ్రోగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దివ్య కృపను పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు దంపతులు ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని పవిత్రోత్సవాల విశిష్టతను మరింతగా పెంచారు. ముప్పై 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ తీరుపై 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల రూపాయల వ్యయంతో రెల్లి కులస్తులకు కళాభవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించాలని చెప్పారు. నేడు ఆ భవన నిర్మాణ స్థలం తమ పరిధిలోకి వస్తుందంటూ కార్పొరేటర్ మేరీ జాన్స్ పేర్కొనడాన్ని ఎద్దేవా చేశారు. గతంలో కళాభవన్ నిర్మాణం కోసం నిధుల కోసం ఒత్తిడి తెచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఇప్పుడు నిధులు మంజూరు చేయగానే ఆ భవనం ఉన్న స్థలం తమ పరిధిలోకి వస్తుందని మేరీ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. భవన నిర్మాణం చేపట్టిన స్థలం వద్ద చెన్నా జానకిరామ్ మీడియాతో మాట్లాడుతూ సహచర కార్పొరేటర్ మేరీ జోన్స్ వ్యవహార శైలిని ఆక్షేపించారు. రెల్లి కులస్తులు వారి కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణానికి అడ్డు తగలవద్దని హితవు పలికారు. రెల్లి సామాజిక వర్గ ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కళాభవనాన్ని నిర్మించి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పిలా శ్రీనివాసరావు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో రెల్లి సంఘం నేతలు టి శ్రీనివాసరావు, జీవి రమణ, కుమార్, నరసింహరావు, వెంకట్రావు, మధు, శివ, పి కనకారావు తదితరులు పాల్గొన్నారు. సుజనా గారు కమిషనర్గా ఉండేటప్పుడు, మేయర్ గులగాని హరివెంకట కుమారి గారు మేయర్గా ఉన్నప్పుడు ఈ యొక్క నేను అంటే ఎన్నికైన 37వ వార్డుకి ఎన్నికైన వెంటనే ఈ యొక్క ప్రపోజల్ పెట్టాను. కమ్యూనిటీ హాల్ మన రెల్లి కులస్తుల కోసం అని పెడితే అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది సుజనా గారు ఉండడంలో. రీసెంట్లీ దానికి మా టెండర్లు వేయగానే టెండర్ రావడం, అలాగే ఆ బిల్డర్ ముందుకు వచ్చి 15 లక్షలు శాంక్షన్ అవడం,
బిల్డర్ ముందుకు వచ్చి ఆయన పని కూడా స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేసిన వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్లాబ్ వరకు వెళ్ళిపోయింది. ఒక 22 గత నెల 20 తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు స్లాబ్ వేయడానికి కూడా స్లాబ్ వరకు వచ్చింది. ఈ యొక్క కమ్యూనిటీల పని విషయంలో మా జాతి రెల్లి జాతి అందరూ ఏకమై ఆయనకి సహకరించాం. అలాగే స్లాబ్ వచ్చే టైంకి మేరీ జోన్ గారు ఆపించారండి. దయచేసి మా జీవీఎంసీ వారు ఈయన్ని పరిగణనలోకి తీసుకొని మాకు 2 రోజుల్లో చేయిస్తామని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. మేయర్ గారిని కలిసాం, ఎమ్మెల్యే గారు కూడా చేయిస్తానండి వెంటనే అని చెప్పేసి అన్నారు. అలాగే సీఎం గారు రావడం, పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఆ పనుల మీద ఆ ఒత్తిడి మీద తిరిగారు వారు. అది కూడా ఓకే అన్నారు. అయినా మేరీ జోన్ గారు మళ్ళీ ఆపారండి. అనకాపల్లిలో కుక్క కాటుకు బలైన బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా కొట్ని వీధికి చెందిన మహిళపై కుక్క దాడి చేయడంతో ఆ మహిళ తీవ్ర గాయాలు పాలయ్యింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం వైజాగ్ తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, అధికారులు శునకాలపై తగు నిర్ణయాలు తీసుకుని ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈఓఐని రద్దు చేయాలని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సిందేనని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయవద్దని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో జగదంబ జంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని, సొంత గనులను కేటాయించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మంత్రి రాజశేఖర్, అయోధ్య రామయ్య మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే యోచనను కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈఓఐని రద్దు చేసి తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని మంత్రి రాజశేఖర్, అయోధ్య రామయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఎం జగ్గునాయుడు, ఎం మన్మథరావు, బి నాగభూషణం, కనకారావు, వి కృష్ణారావు, ఆర్కేఎస్వి కుమార్, ఎస్కే రహిమాన్ కార్మికులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తున్నాం. ఈరోజు విశాఖ జేఏసీ వారు కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం, మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు కలెక్టర్ వారికి మరోసారి విన్నపం ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ద్రోహం చేస్తుంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేయాలని చెప్పేటువంటి దృక్పథంతో వెళ్తూ ఈఓఎల్ పేరిట దొడ్డి మార్గాన ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్నీ కూడా ప్రైవేట్ చేసి తద్వారా కంపెనీని పూర్తిగా సర్వనాశనం చేయాలని చెప్పి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ ఫైట్ చేయడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేదంటే రాజకీయ పార్టీలు కానీ దాంతో ప్యాకేజ్ ఇచ్చారు 11,400 కోట్లు. అది అభినందనీయమే. కానీ ప్యాకేజ్ ఇచ్చి ఎవరికి ఉపయోగపడ్డారు? బ్యాంకుల తాలూకు అప్పులు తీర్చారు. కార్మిక వర్గ ప్రయోజనాలు ఏమాత్రం చూడలేదు. ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా బయటికి వయ్యారు ద్వారా పంపిస్తున్నారు. అలాగే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను బయటపెట్టారు. కార్మిక వర్గానికి వస్తున్నటువంటి ప్రయోజనాలను గండికొట్టారు. సకాలంలో జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. ఈ విధంగా సముద్ర తీరాన ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద కర్మాగారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఇవాళ కార్మికుల జీతాలకు కానీ కాంట్రాక్ట్ లేబర్ యొక్క నిర్వాసితులకు ఉపాధి కోసం కానీ మీరు చేయలేదు. అందుకని మాకు ప్యాకేజ్ వద్దు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు జీతాలు చెల్లించాలి, నిర్వాసులందరికీ ఉపాధి ఇవ్వాలి, తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తిరిగి విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలందరూ కూడా ప్రదర్శన చేస్తున్నాం. రానున్న కాలంలోని రాష్ట్ర వ్యాప్తంగా మరొక కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి యొక్క వైఖరి మారకుంటే ఇవాళ తిరిగి స్టీల్ ప్లాంట్ నిర్మాణంలోని తీవ్రమైనటువంటి కష్టపడి ఉత్పత్తి సాధించినటువంటి కార్మిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ చెప్తున్నారు, ఎమ్మెల్యే ఎంపీలను. అయోరిటిక్ అనురిజం తీవ్రమైన వాల్వ్ వ్యాధితో బాధపడుతున్న రోగికి యశోద ఆసుపత్రి వైద్యులు బెంటల్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నగరంలోని యశోద ఆసుపత్రిలో కార్డియాథొరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా, డాక్టర్ శివశంకర్ నేతృత్వంలోని కార్డియాథొరాసిక్ సర్జన్ను బృందం విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ విక్రమ్ రెడ్డి ఐరా మాట్లాడుతూ 28 సంవత్సరాలు యు అనిల్ కుమార్ శస్త్రచికిత్స అనంతరం బాగా కోలుకున్నారని చెప్పారు. అరుదైన అయోరిటిక్ అనురిజం, తీవ్రమైన వాల్వ్ వ్యాధితో బాధపడుతున్న కుమార్కు చేసిన బెంటల్స్ శస్త్రచికిత్స విజయవంతమైందన్నారు. నేడు రోగి అనిల్ కుమార్ కోలుకొని ఆరోగ్యవంతంగా ఉన్నారని చెప్పారు. తమ ఆసుపత్రిలో అత్యాధునిక కార్డియక్ సర్జికల్ కేర్ ఉందని తెలిపారు. ఎంతటి క్లిష్టమైన కార్డియాకు సంబంధిత వ్యాధులను తమ ఆసుపత్రిలో నయం చేసే నిపుణులైన వైద్యులు ఉన్నారని తెలిపారు. అత్యంత క్లిష్టమైన గుండె సంబంధిత ఆపరేషన్లు నిర్వహించడంలో ఉత్తమ వైద్యులు 100% విజయం సాధిస్తున్నారని డాక్టర్ విక్రమ్ రెడ్డి తెలిపారు. జెనెటిక్ ప్రాబ్లం ఒకటి మార్ఫన్స్ సిండ్రోమ్ అని డయాగ్నోస్ చేయబడింది. దాంతోపాటు గుండె జబ్బు కూడా బయటపడింది. గుండె జబ్బులు ఏంటంటే అయోటిక్ వాల్వ్ అనేది లీక్ ఏర్పడింది. దాంతోపాటు అయోటిక్ అన్యూరిజం, ఈ అయోటా మేజర్ బ్లడ్ వెజల్ ఏదైతే ఉందో వాపు వచ్చి నియర్లీ 5 to 6 సెంటీమీటర్స్ వాపు వచ్చింది. దానివల్ల ఏంటంటే ఈ హార్ట్ మీద లోడ్ ఎక్కువైపోయి హార్ట్ ఫంక్షన్ కూడా బాగా వీక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20% దిగింది. 60%, 70% ఉండాల్సిన నార్మల్ హార్ట్ ఫంక్షన్ 20% పోయింది. సో అనిల్ గారు అన్ని మల్టిపుల్ హాస్పిటల్స్, మల్టిపుల్ సర్జన్స్ దగ్గరికి వెళ్ళినారు, కానీ ఎవరు టేకప్ చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే ఎవరికైతే ఈ వాల్వ్ లీక్ ఉండి, అయోటిక్ వాల్వ్ లీక్ ఉండి, దాంతోపాటు ఈ హార్ట్ ఫంక్షన్ వీక్ ఉన్న వాళ్ళకి హై మోర్టాలిటీ, చాలా రిస్క్. సర్జరీ అయిన తర్వాత కానీ డ్యూరింగ్ సర్జరీ చాలామంది చనిపోవడం జరుగుతుంటుంది. సో ఫైనల్గా అందరి కన్సల్ట్ అయ్యి నా దగ్గరికి వచ్చింది. మేము సరే మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో కొంచెం ఉన్న మా సెటప్ అయోటిక్ సర్జరీ ప్రోగ్రామ్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ అది హైటెక్ సిటీలో. మేము ఇట్లాంటి సర్జరీస్ రొటీన్గా చేస్తూ ఉంటాము. సో అనిల్ని మొత్తం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి అనిల్కి ఉన్న రిస్క్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అన్ని రిస్క్ అన్ని చెప్పి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత మేము June 26 నాడు టేకప్ చేసినాము. నా పేరు అనిల్ కుమార్. అది శ్రీకాకుళం దగ్గర రాజాం అనే ఊరిలో ఉండేవాళ్ళం. నేను పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసేవాడిని. చేస్తుండగా నాకు సడన్గా ఆయాసము, బాడీ పెయిన్స్ ఇలాగా వచ్చేవి. ఒకరోజైతే మోషన్స్ అవి చాలా ఎక్కువగా వచ్చేవి. గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగిందో, విచారణ ఎప్పుడు పూర్తయిందో చర్చిద్దాం రావాలని టీడీపీ జనసేన సోషల్ మీడియాకు జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ కుమార్ సవాలు విసిరారు. జాతీయ దళిత బహుజన మహిళా అధ్యక్షురాలు న్యూ హేప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మంచ నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే అంశంపై ఎంవీపీ కాలనీలోని గిరిజన భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుగాలి ప్రీతి కేసులో తప్పుడు కథనాలు వస్తున్నాయంటూ పలువురు వక్తల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసులో దర్యాప్తు పూర్తి చేసిన నిందితుడిని శిక్షించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం జడా శ్రావణ కుమార్ మీడియాతో మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు లేవని, దోషులను ఎక్కడ పట్టుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం సరికాదని మండిపడ్డారు. జగన్ హయాంలో సుగాలి ప్రీతి కేసు జరగకపోయినా వైసీపీ ప్రభుత్వ హయాంలో భూమి, ఉద్యోగం ఇచ్చారని అన్నారు. ఈ కేసు సిబిఐకిచ్చి కథ ముగించుకుంటుందని, అసలు కథ ఇప్పుడే మొదలైందన్నారు. DNA ఎవరికి మ్యాచ్ అవుతుందో తేల్చి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంచ నాగమల్లేశ్వరి, ప్రముఖ న్యాయవాది సలీం తదితరులు మాట్లాడారు. 19/8/2017 మధ్యాహ్నం 12 గంటలకి, అంటే ఆగస్టు 19వ తారీఖున 2017లో ఈ పాప మరణం జరిగింది. అంటే 2017 ఎవరి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఆ ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చేటువంటి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి. సో ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి దీంట్లో నడిచేటువంటి ఈ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఈ కేసులో పాప మృతి చెందింది. ఈ కేసులో పాప మృతి చెందినటువంటి 9 నెలల కాలంలో, అంటే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసింది సెప్టెంబర్ 2008, మే 2018. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేను ఈనాడు మీడియాను కూడా ప్రశ్నిస్తున్నా. మీరు అంటే ప్రభుత్వ మీడియాని ప్రశ్నించటం నా తప్పు కాదు, కానీ మా పత్రికలో వచ్చిన ప్రతి మాట రామరాజ్యంలో, రామాయణానికి ఎంత అయితే పవిత్రత ఉంటుందో మా పత్రికలో వచ్చేటువంటి వార్తకి అంత పవిత్రత ఉంటుందని మీరు చెప్పారు కదా సార్. నేను అడుగుతున్నా,
ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టింది? ఎవరి ప్రభుత్వ హయాంలో ఈ కేసు ఫైల్ చేశారు ఛార్జ్షీటు? 18/5/2018 సంవత్సరం. అంటే ఈ కేసు జరిగినది 17 అయితే పాప చనిపోయింది. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ 9 monthsలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది మీ ప్రభుత్వ హయాంలోనే. ఈ కేసులో నిందితులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నాయకులు. ఆ రోజున కర్నూలులో 100 కోట్ల రూపాయలు మీ పార్టీకి సహకారం చేసేటువంటి కట్టమంచి రామలింగారెడ్డి సంస్థ అధిపతులు ఈ కేసులో తెలుగుదేశం పార్టీలో 2019 వరకు ఉన్నారు, మీ ప్రభుత్వం మారేంత వరకు. దాన్ని పట్టుకొని మీరేం చెప్తారండి? వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తు నీరుగార్చేశారంట. పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలిగించకుండా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం పట్ల జనసేన పార్టీ భీమిలి ఇన్ఛార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల కొనియాడారు. చంద్రంపాలెంలో కొలువుదీరిన 40 అడుగుల భారీ గణనాథుని ఆయన దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ మాట్లాడుతూ అన్ని మతాల వారు పర్యావరణానికి ముప్పు లేకుండా పండుగలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ గణేశ ఉత్సవాలను కాలుష్యరహితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటీ చైర్మన్ రామనాయుడు, భీమిలి జనసేన రూరల్ అధ్యక్షుడు నక్కా శ్రీధర్, జనసేన నేతలు కె శ్రీనుబాబు, కృష్ణయ్య, పోతిన మీనాక్షి, తిరుమలరావు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రంపాలెంలో అతి పెద్ద వినాయక విగ్రహాన్ని 41 అడుగుల వినాయక విగ్రహాన్ని చంద్రంపాలెం నగర ప్రాంత నాయకుల ఆధ్వర్యంలో స్థాపించడం, ఆ వినాయక మూర్తి విగ్రహాన్ని దర్శించుకునే భాగ్యం నాకు కలగడం. ఎందుకంటే గత సంవత్సరం కూడా నేను వీళ్ళు ఏ విధంగా అయితే ఒక ఉత్సవ కమిటీ కింద ఫామ్ అయ్యి అందరం కలిసికట్టుగా మనం ఒకే దగ్గర చేసుకోవాలి, ఊరు కట్టుబాట్లన్నీ కూడా ఒక దగ్గర నుంచే మొదలవ్వాలి అనే ఒక మంచి నిర్ణయంతో వీళ్ళు చేపట్టారో, గత సంవత్సరం 33 అడుగులు ఏదైతే వినాయకుడి విగ్రహం ఉందో ఆ సంవత్సరం నేను వచ్చాను. మరియు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా నేను 41 అడుగులు, లాస్ట్ టైం మించి 41 అడుగుల ఒక శివనాథుడు మనకి ఒక శివలింగానికి జలాభిషేకం చేస్తున్న వినాయకుడి మూర్తి ఇక్కడ ప్రతిష్టాపించడం, ఆ విగ్రహాన్ని దర్శించుకోవడానికి నేను రావడం నాకు నిజంగా పూర్వజన సుకృతం కింద భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ ఉత్సవ కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే అసలు గణేష్ ఉత్సవాలు, గణేష్ మండపాలు అనేది మనకి బ్రిటిష్ కాలంలో భారతీయులందరినీ ఏకం చేయడం కోసం, మనుషులందరినీ ఏకం చేయడం కోసం పెట్టిన కార్యక్రమాన్ని ఈ రోజు కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తూ చంద్రంపాలెంలో ఉన్న ఊరి పెద్దలు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ ఒక తాటి మీదకి రావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ పండగ వాతావరణంలో ఈ కమిటీ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకోవడం చాలా చక్కగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి మాట తేడాలు లేకుండా అందరూ ఒకటే మాట మీద రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. 41 అడుగుల విగ్రహాన్ని పెట్టినప్పటికీ కూడా వీళ్ళు పూర్తిగా దీన్ని ఎకో ఫ్రెండ్లీ మనకి వినాయకుడిని తీర్చిదిద్దారు. ఎందుకంటే మనకి హైట్ పెరిగే కొద్దీ ఏ కలర్లు వాడదాం, ఏ రంగులు వాడదాం అని చెప్పి ఆలోచిస్తారు. మన దేశంలో జన్యు హృద్రోగ రోగుల సంఖ్య పెరుగుతోందని, దీన్ని సమర్థవంతంగా చికిత్స చేయడానికి తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మెడికవర్ ఆసుపత్రి హద్రుగ్రా సీనియర్ వైద్యులు డాక్టర్ కరుణాకర్ పాడి తెలిపారు. ఇది మెనికరుపు వివాహాలు చేసుకునే దంపతులకు జన్మించే శిశువులకు జన్యు లోపాల వల్ల హృద్రోగులు వస్తున్నాయన్నారు. చాలా ముందుగానే గుర్తించి అవసరమైన వారికి ఆధునిక శస్త్రచికిత్సలు చేసి రక్షించుకోవచ్చన్నారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రీయ బాల్ వ్యవస్థ కార్యక్రమం పథకాన్ని ప్రారంభించిందన్నారు. ఈ పథకం కింద జన్యు హృద్రోగులకు ఉచితంగా చికిత్స దొరుకుతోందని డాక్టర్ కరుణాకర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకంలో కూడా వీటికి ఉచిత వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఆసుపత్రికి చెందిన కార్డియోథోరాసిక్ సర్జన్, జన్యు హృద్రోగ ఇంటర్వెన్షన్ నిపుణుడు డాక్టర్ అశోక్ రాజు మాట్లాడుతూ ఇటీవల తాము ఒడిశా రాష్ట్ర గిరిజన ప్రాంతానికి చెందిన 5 జన్యు హృద్రోగ పిల్లలకు శస్త్రచికిత్స చేసి రక్షించామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుజిత్ కుమార్ మహంతి, డాక్టర్ ఎం విపుల్, డాక్టర్ సి నాగ సుజిత్, డాక్టర్ వై కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. Helping us to spread the message what we are to spread. It is not just for any advertisement or to bring patients and all. It is almost one type of a social service you can think of. Because if you look at the cardiac treatments, many of the patients, you know, they come one category of patients with heart attack. We do angiogram, stenting and all. Another group of patients, they have valve problem, what we do valve replacement. So ఇనీషియల్గా మేము 2024 జనవరిలో స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ సంవత్సరంలో సుమారు 110 మంది పిల్లలకి ఇంటర్వెన్షన్స్, ఒక సుమారు 50 నుంచి 60 మందికి సర్జరీలు చేయడం జరిగింది. ఇందులో 90% పిల్లలకి ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్లోనే చేయడం జరిగింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు 7వ వార్డులోని వాంబే కాలనీలో ఘనంగా జరిగాయి.
జనసేన నేతల కొల్లి శంకర్రావు, పెనుకొండ గంగరాజు చిన్న ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 7వ వార్డు జనసేన అధ్యక్షుడు నాకోతి నరసింహనాయుడు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పి శ్రీనివాసరావు, తిరుమలరావు, సతీష్, కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. అలాగే మధురవాడ అంతా 5, 6, 7, 8 వార్డులు కూడా చాలా చక్కగా చాలా గ్రాండ్గా కూడా చేశారు. అలాగే మన 6వ వార్డులో మన పాత్రుడు గారు అనాథ పిల్లలకి భోజనం సౌకర్యం కూడా చాలా మంచిగా కల్పించారు. అలాగే మన 7వ వార్డులో మన శంకర్ గారు, చిన్ని గారు, అలాగే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని చాలా చక్కగా కూడా నిర్వహించారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జీవీఎంసీ 7వ వార్డు పరిధిలోని వామరీ కాలనీ జన సైనికుల తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు అండి. అలాగే రానున్న కాలంలోని జన సైన్యం చేపట్టబోయే మరిన్ని సేవాకారం చేయడానికి 7వ వార్డు నుంచి అందరూ సిద్ధంగా ఉంటామండి. అలాగే మరోసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు 7వ వార్డులో గతంలో ఎన్నడూ జరిగినట్టుగా ఇంచుమించుగా 20 కేకులు పైన తేలింది. చంద్రంపాలెం, మధురవాడ, మల్లయ్యపాలెం, వాంబే కాలనీ, కళానగరు, పిలకవానిపాలెం, వడా కాలనీ ఇంచుమించుగా 10 నుంచి 15 వరకు కేకులు ఈరోజు కట్ చేసామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడిన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పొట్టి శ్రీరాముల స్మృతివనంకు శంకుస్థాపన. అనకాపల్లిలో గ్రామ సింహాల స్వైన విహారం. రోజు రోజుకు పెరుగుతున్న కుక్క కాటుకు బలవుతున్న బాధితుల సంఖ్య. నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన జేఏసీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు. వైభవంగా జరిగిన గణనాథుని కళ్యాణ మహోత్సవం. గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి DV Digital News.